హాయ్ గైస్, నిన్న మధ్యాహ్నము సండే రోజు మేము చికెన్ కీమా బాల్స్ చేసుకున్నాము. దానికని చెప్పేసి ఒక ½ కిలో చికెన్ కీమా కొట్టించుకొచ్చుకున్నాము. అక్కడనే షాప్లో వాళ్ళే కొట్టిస్తారు. చూడండి, దాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్లు లేకుండా వంపేసుకొని తర్వాత ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్నర కారం పొడి వేసుకున్నా, ఒక 2 టేబుల్ స్పూన్లమైన ధనియాల పొడి వేసుకున్నా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెమంతా గరం మసాలా కొద్దిగా వేసుకున్నా. చూడండి, గరం మసాలా తర్వాత ఒక స్పూను పెద్ద స్పూన్ పైన కార్న్ఫ్లోర్ వేసుకున్నా. కార్న్ఫ్లోర్ వేసేసి బాగా కలిపేసి, చూడండి, అంతా ముక్కలకు పట్టేటట్టుగా చిన్నవి కదా అంతా పట్టేటట్టుగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఇవి కీమా బాల్స్ చిన్నవి ప్రిపేర్ చేసుకుంటానా. చూడండి, ఒకవేళ చేతికి అది అంటుకుంటుంది అనేటట్టుగా ఉంటే చేతికి కొంచెం ఆయిల్ పూసేసుకొని ఇలా అన్నీ తయారు చేసుకున్నా. బాల్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసేసి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వేయించుకున్నానండి. చాలా బాగా వచ్చినాయి కీమా బాల్స్ అనేవి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. అన్నీ ఇలా వేసుకొని మళ్ళీ టన్ను తిప్పుకొని ఆ పక్కకు కూడా తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకున్నా. అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా మొత్తం వేగినాయి. మా వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓపిక ఉంటే కనుక. ఇది కొంచెము లేట్ ప్రాసెస్, మీడియం ఫ్లేమ్లో కాబట్టి కొద్దిగా వేగాలి కదా చికెన్ అంతా బాగా. నేను 2వ వాయి కూడా వేసేసి అన్నీ వేపుకున్నా. ఇలా కరివేపాకు కూడా నూనెలో వేసి వేయించుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నింది. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, నేనైతే పిండలేదు. దాంట్లోకి నేను రైసు, రసము, కొంచెమంతా చికెన్ సూప్ కూడా చేసుకున్నా. చూడండి, కీమా బాల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అందరికీ బాయ్. ఇది చికెన్ సూపు, రైసు, రసంతో కీమా బాల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై